ఈ డిసెంబర్ నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో నుంచి చూస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు తన మహాకృప చేత గడిచిన 11 నెలలు దేవుడు మనల్ని సురక్షితంగా క్షేమంగా కాచి కాపాడి ఈ 12వ మాసములో మనలను సజీవముగా నిలబెట్టిన విధానమును బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తులు స్తోత్రములు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చదువుకుందాం. హెబ్రీ 10:23 ఈ డిసెంబర్ నెల దేవుని వాగ్దానం అని చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకుని నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. అంటే దేవుడు ఈ యొక్క సంవత్సరములో దేవుడు నీకు వాగ్దానం చేసిండేమో. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానని, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తానని, ఇదిగో నీ స్థితిగతులు మారుస్తానని, ఇదిగో నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు అందరూ మార్చబడతారని, ఇదిగో దేవుడు నీ స్థితిగతులను, నీకు నా సమస్యలను తొలగిస్తానని, ఇదిగో నీకు మంచి ఆరోగ్యం కలిగజేస్తానని, ఇదిగో నీకు మంచి సొంత గృహం ఇస్తానని, ఇదిగో నీకు మంచి చక్కటి ఆరోగ్యం కలుగజేస్తానని, నీకు మంచి సంతానం ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం చేసిందేమో. ఇదిగో ఆ వాగ్దానం నిమిత్తము నీవు సందేహించకుండా విశ్వాసంతో నీవు ప్రార్థన చేసిన ఎడలా ఈ యొక్క సంవత్సరములో, ఈ నెలలో నీవు నిశ్చయముగా నా ప్రభు నీకు చేసిన వాగ్దానమును నీవు చేపట్టుకొందువుగాక, నీవు పొందుకొందువుగాక, దేవుడిని అనుగ్రహించునుగాక. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసి దాన్ని పొందుకొందువుగాక. ఇదిగో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అయితే సంఖ్యాకాండం 23:19 మనం చూసినట్లయితే, దేవుడు మా అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపట్టుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. హల్లెలూయా. అంటే దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపట్టుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా. మనుషుడు నేను వస్తాను, నేను ఇస్తానని చెప్పేసి మాట తప్పుతాడు, కానీ నా ప్రభు నీకు వాగ్దానం చేసిన వాడు ఆయన దేవుడు గనుక ఆయన మాట తప్పడు. ఇదిగో నీ కోసం, నా కోసం ఆ కల్వరి గిరిపైన ఆయన శిలువలో మరణించి నా పాపముల నిమిత్తము ఆయన చనిపోయినాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఆయన మానవుడు కాడో. ఇదిగో ఆయన నీకు చేసిన ప్రతి వాగ్దానములు నా దేవుడు నెరవేర్చునుగాక. నా దేవుడు నీకు చేసిన ప్రతి వాగ్దానములు ఈ యొక్క ఆఖరి నెలలో నా దేవుడు నిశ్చయముగా నెరవేర్చి నేను ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి మరి నూతన సంవత్సరంలో నేను ప్రవేశింపజేయునుగాక. దేవుని కృప నిత్యము నీ మీద నుండునుగాక. ఇదిగో ఆయన మాట ఇచ్చి ఆయన ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన మానవుడు కాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానని, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తానని చెప్పేసి. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో, నువ్వు ఏ బలహీన చేత, ఏ అనారోగ్యం చేత ఈ యొక్క వాక్యం వింటున్నాయేమో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు వాగ్దానం ఇచ్చినాను, నేను వాగ్దానము చేస్తున్నాను, నేను వాగ్దానము చేసిన ఆ వాగ్దానము ఈ యొక్క నెలలో నేను నెరవేర్చబోతున్నాను అంటాడు. 11 నెలలు నిన్ను సురక్షితంగా కాపాడి ఈ 12వ నెలలో నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నాడు యేసునామములో. నువ్వు పొందుకో యేసునామములో. ఇప్పుడు రిసీవ్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నువ్వు ఎక్కడి నుంచి, వేరెవర్ యూ వాచింగ్, నువ్వు ఏ ప్రాంతం నుంచి, నువ్వు ఏ ప్రదేశం నుంచి, ఏ దేశం నుంచి నువ్వు ఒక వాగ్దానం చూస్తున్నావేమో నాకు తెలియదు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఇదిగో దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నిశ్చయముగా నీ వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. నిశ్చయంగా దేవుడు నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. యేసు నామములో కృప ఆవరించబడును గాక. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ అనారోగ్యం చేత, ఏ బలహీన చేత, ఏ బాధ చేత, ఏ యొక్క సమస్య చేత నువ్వు కృంగి సమసిపోతూ నువ్వు ఉన్నావేమో, అలసిపోతున్నావేమో,
జీవితం మీద విరక్తి పడుతున్నావేమో, ఇదిగో నేనున్నాను, భయపడకము, నీకు తోడుగా ఉన్నాను అంటాడు. ఇదిగో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసింది ఏంటంటే, నేను మిమ్మలను అనాథలుగా విడువను, మీ ఎద్దకు వస్తానన్నాడు. చూడుము నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నానన్నాడు. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నీతో ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీతో పాటు ఉండబోతున్నాడు. నీ కుటుంబం స్థితిగతులు మార్చబోతున్నాడు. నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధులు అందరూ క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పేసి, అందరూ యేసే నిజమైన దేవుడు అని చెప్పేసి నీ కుటుంబీకులు అందరూ మార్చబడబోతున్నారు. ఇదిగో దేవుడు నీకు వాగ్దానం చేసినాడు కనుక ఆ వాగ్దానము నీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి నేను ఆశీర్వదించునుగాక. దేవునికి నిత్య మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం ఇస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా థ్యాంక్ యూ, వెల్కమ్ యూ వండర్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా నాయన తండ్రి యొక్క సమయంలో ప్రభా తండ్రి యేసయ్యా, అయినా ఏ ప్రాంతం నుంచి నాయన తండ్రి ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఏమో నాకు తెలియదు ప్రభా తండ్రి. ఈ యొక్క అయ్యా తండ్రి కుటుంబంలో ప్రభా తండ్రి త్రాగుడిని బానిస ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి ఎంతమంది ప్రభా తండ్రి ఆయన ఉన్నారో ప్రభా తండ్రి ఏస్తున్నామలో ఆ యొక్క బంధకముల చేత నుంచి ఏస్తున్నామలో విడిపించబడదు గాక, రూప ఆవరించబడను గాక. ప్రతి ఒక్కొక్కరిలో ప్రతి ఒక్క కుటుంబాల్లో అనారోగ్యం కలిగించబడను గాక, మంచి ఆరోగ్యం ఉంది గాక తండ్రి వేసే. ఎంతమంది ప్రభా తండ్రి రక్షణ లేక ప్రభా తండ్రి వేసే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కొక్కరికి మీ రక్షణ అనుగ్రహించబడను గాక. అయ్యా తండ్రి నిజమైన దేవుడు మీరే అని తెలుసుకోబడి గాక. ఏసునామం వేసే కలిసి వాగ్దానం చూసి ప్రతి కుటుంబాన్ని దీవించండి, రాసించండి. అయ్యా తండ్రి మీ నామానికి మహిమ గల ప్రభావం చెల్లిస్తేసా. అయ్యా పరిశుద్ధాత్ముడా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారి బంధుమిత్రులు రక్తసంధులు ప్రభుత్వండి అందరూ మార్చబడి ఆయన అందరూ ప్రభుత్వం వేస్తే క్రీస్తు అయ్యా నిజమైన దేవుడిని ప్రభుత్వండి నీలోనికి నడిపించబడదురు గాక యేసునామములో. ఏసే నిజమైన దేవుడిని ప్రభుత్వండి ప్రతి ఒక్క కుటుంబం ప్రభుత్వ ప్రతి ఒక్క నాలుగు ఒప్పుకొలను గాక యేసునామములో. పరిశుద్ధాత్ముడా ఆయన తండ్రి ఎక్కడి నుంచి ప్రభుత్వం వాగ్దానం చూస్తున్నారో ప్రతి కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించమని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆయన తండ్రి యేసయ్యా అయ్యా తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న వారి ప్రభా తండ్రి అయ్యా తండ్రి మీరు ఏ వాగ్దానం చేసినారో ఆ వాగ్దానం ఈ నెలలో ప్రభాతాన్ని మీరు నెరవేర్చి ప్రార్థిస్తూ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.